కోరిన కోర్కెలు తీర్చే ఉలవపాడు స్వయంభూ నాగేంద్ర స్వామి దర్శనం ప్రాచీన చరిత్రను శోధించినప్పుడు చోళ రాజుల కాలానికి చెందిన ఎంతో విశిష్టమైన దేవాలయాలు కనిపిస్తాయి. అలాంటి దేవస్థానాల్లో ఒకటైన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఒకటి. ఈ ఆలయం నెల్లూరు NH-16 దక్షిణ బైపాస్ ఉలవపాడులో ఉంది. ఉలవపాడులో చోళులు పాలించిన కాలంలో స్వయంగా వెలసిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ స్వామివారి పైన ఉన్న సూర్యుడు, చంద్రుడు, త్రిశూలం, స్వామి నాగ పడగ వంటి ఆధ్యాత్మిక చిహ్నాలు ఈ ఆలయ విశిష్టతను తెలియజేస్తాయి. స్వామివారు స్వయంభూ రూపంలో దర్శనమిస్తూ శాశ్వతంగా ఆ స్థలంలోనే వెలిశారని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం, మంగళవారం పంచామృత అభిషేకాలు అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా ప్రతి నెల వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఈ పూజలు రాహు, కేతు దోషాలు, కుజ దోషం, నాగదోషం ఉన్న భక్తుల కోసం ప్రత్యేకంగా జరుగుతాయి. ఇక్కడ 5 వారాల దీక్ష తీసుకుని 6వ వారంలో పంచామృత అభిషేకం చేయడం ద్వారా వారు భక్తితో కోరిన దోషాలను స్వామి తొలగిస్తారని నమ్మకం ఉంది. ఈ అనుభవాన్ని పొందిన భక్తులు స్వామివారిని కలగనిపించుకున్నట్లు చెబుతారు. ఈ దేవస్థానానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీర్చుకుంటారని, సంతానలేమి, వివాహ సమస్యలు, దోష పరిహారాల కోసం చేసే అభిషేకం వలన 100% ఫలితం వస్తుందనే విశ్వాసం ఉంది. ఈ దేవాలయంలో శ్రీవల్లి దేవసేనలతో కలిసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఒక్కసారి స్వామివారి దర్శనం పొందిన భక్తులకు ఆయన స్వప్నంలో అదే రూపంలో దర్శనమిస్తారని, ఆ దివ్య దర్శనమే జీవితాన్ని మారుస్తుందనే విశ్వాసం భక్తుల హృదయాల్లో ఉంది. ఈ దేవస్థానం మహిమను తెలుసుకునేందుకు ఒకసారి అయినా దర్శనం చేయాలన్నది భక్తుల ఆకాంక్ష. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.